హలో పిల్లలు, మీ పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే ఎవరికి వారే గొప్ప. ఒక ఊరిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు దగ్గర చాలామంది వచ్చి దాని చెట్టు నీడలో కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. అక్కడ చెట్టు కింద పిల్లలు ఆటలు ఆడుకుంటూ ఉండేవారు. చాలామందికి ఆ చెట్టు నీడనిచ్చేది, అలా మంచి ఆక్సిజన్ ఇచ్చేది. ఒకరోజు చెట్టులో ఉండేటువంటి దాని బ్రాంచెస్, దాని లీవ్స్, దాని పండ్లు అంటే ఫ్రూట్స్ అన్నీ కూడా గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేశాయి. ఎందుకు? నేను గొప్ప, కాదు నేనే గొప్ప అంటూ వాదనకు దిగాయి. ఈ విషయం గమనించిన చెట్టు వాటిని ఆగండి, ఎందుకు మీరు గొడవలు పెట్టుకుంటున్నారు మీలో మీరే? చూడు చెట్టు, బ్రాంచెస్ గొప్పనా, రూట్స్ గొప్పనా, ఫ్రూట్స్ గొప్పనా చెప్పు నువ్వే. అయినా కూడా మేము నీ దాంట్లో ఒక బాడీ పార్ట్లో ఉన్నాం మేము, బట్ మాకు అస్సలు కూడా సాటిస్ఫాక్షన్గా లేదు. మాకు ఎప్పటి నుంచో మా బుర్రలో ఒక ఆలోచన తిరుగుతూ ఉంది, ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప, నువ్వే చెప్పాలి, చెప్పు ఎవరు గొప్పనో చెప్పు నువ్వు అని అడిగింది. అడగగానే ఆగండి, కొన్ని రోజులు ఆగండి, మీలో ఎవరు గొప్ప అన్న విషయాన్ని నేను తేలుస్తాను సరేనా అని చెప్పింది. ఒకరోజు ఆ దారి వెంట వెళ్తున్న ఒక బాటసారి అంటే ఆ రోడ్లో వెళ్తున్నటువంటి, ఆ చెట్టు ఉన్నటువంటి ప్లేస్ దగ్గర నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నటువంటి ఒక మనిషి చెట్టు కిందకు వచ్చాడు. ఆకలితో బాగా ఆకలేస్తుంది అతనికి. బాగా ఆకలేసి అతను చెట్టు ఎక్కి పండు కోసుకొని తిని కాస్త తేరుకుని, అమ్మయ్య పండు తిన్నా చాలా హ్యాపీగా ఉంది, నాకు కొంచెం బాగా స్ట్రెంగ్త్ వచ్చింది, ఇప్పుడు నేను వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళొచ్చు అని అనుకున్నాడు. అప్పుడు ఆ చెట్టు బాటసారిని, ఓ బాటసారి, నేను నిన్ను ఒక ప్రశ్న వేస్తాను, నాకు సమాధానం చెప్తావా? నా పైన ఉన్నటువంటి నా పండుని తిన్నావు కదా? అవునా, సరే అడుగు, నువ్వు నాకు ఇంత మంచి పండు ఇచ్చావు కదా, నేను ఖచ్చితంగా నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను అన్నాడు బాటసారి. సరే, నాలో నీకు ఏ భాగం అంటే ఇష్టం అని అడిగింది. నీకు రూట్ అంటే ఇష్టమా, ఫ్రూట్ అంటే ఇష్టమా, లేకుంటే లీవ్స్ అంటే ఇష్టమా అని అడిగింది. అప్పుడు అదేముంది, చాలా ఈజీ క్వశ్చన్ ఇది, నా ఆకలి తీర్చిన నీ ఫ్రూట్స్ అంటే నాకు ఇష్టం అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ చెట్టు కిందకు వచ్చి చెట్టు దగ్గర తవ్వి చెట్టు కింద ఉన్నటువంటి రూట్స్ని తీసుకొని వెళ్ళాడు. ఆ రూట్స్ తోటి ఏం చేస్తారు, మెడిసిన్స్లో యూజ్ చేస్తారు రూట్స్ని. ఎప్పుడైనా కూడా ఆ రూట్స్ని తీసుకొని మూట కట్టుకుంటున్నాడు. అప్పుడు ఆ చెట్టు, ఓ డాక్టరు, ఒక్క నిమిషం, నేను ఒక క్వశ్చన్ వేస్తాను, నువ్వు నాకు సమాధానం చెప్తావా అని అడిగింది చెట్టు. నన్ను ఒక ప్రశ్న వేస్తావా? సరే వెయ్యి, ఏంటి నీ ప్రశ్న అని అడిగింది. ఏం లేదు, నాలో నీకు ఇష్టమైంది ఏంటి అని ప్రశ్నించింది. ఓ అదేముంది, నేను డాక్టర్ని కదా, నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని కదా, నాకు నీలో ఉన్నటువంటి రూట్స్ అంటే నాకు ఇష్టం, ఎందుకంటే ఆ రూట్స్ తోటి నేను మెడిసిన్ తయారు చేస్తాను, సో రూట్స్ అంటే నాకు ఇష్టం ఉంటుంది, కాబట్టి రూట్స్ అంటే ఇష్టం అని చెప్పాడు. ఎవరు? డాక్టర్. ఆ చెట్టు వైద్యుని, నాలో నీకు ఇష్టమైంది ఏంటి అని ప్రశ్నించింది. నీ వేర్లు ద్వారా ఎంతోమంది రోగులకు నేను వైద్యం చేస్తున్నా, కాబట్టి అవంటేనే నాకు ఇష్టం అనేసి వెళ్ళిపోయాడు. మరి కొన్నాళ్లకు ఒక ఓల్డ్ మ్యాన్ అక్కడికి వచ్చాడు. అబ్బా, ఎండకు ఆయనకు చాలా పాపం బాగా చెమటలు పట్టేస్తున్నాయి. చల్లటి గాలి కోసం చెట్టు కిందికి వచ్చి విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత తన దారిన తాను వెళ్తుండగా, ఓ తాత, నేను ఒక ప్రశ్న వేస్తాను, నువ్వు నాకు సమాధానం చెప్తావా అని చెట్టు అడిగింది. చెప్పమ్మా చెట్టమ్మా, ఏంటా ప్రశ్న అని అడిగాడు ఆ ముసలి తాత. నాలో నీకు ఏ భాగం అంటే ఇష్టం అని చెట్టు అడిగింది. ఎండ నుంచి నాకు రిలాక్స్ చేసినందుకు నీ ఆకులు, నీ బ్రాంచెస్, నీ లీవ్స్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ చెట్టు పెరగాలి అంటే వేళ్ళు ఉండాలి కదా, రూట్స్ ఉండాలి కదా, రూట్స్ లేకుండా చెట్టు పెరుగుతుందా? ఉండాలి కదా, అందుకని నాకు అది కూడా ఇష్టమే.
ఆకులు కొమ్మలు ఉంటేనే కదా మరి బాటసార్లకు నీడనివ్వ. నాలాంటి ముసలి వాళ్ళు నీ చెట్టు కిందకి వచ్చి పడుకున్నా, సో నాకు రిలాక్సేషన్గా అనిపించింది. మరి నాకు ఆకులు లేకుండా చెట్టుని మనం ఊహించగలుగుతామా? చెట్టు అందంగా కనిపిస్తుందా ఆకులు లేకపోతే? కాబట్టి ఆకులు కూడా ఉండాల్సిందే. మరి ఆకులు ఉంటే సరిపోతుందా? ఆ చెట్టు ఏమి ఇవ్వకుండా ఓన్లీ చెట్టు మనకు పండ్లు ఇవ్వకపోతే చాలామంది అలాంటి చెట్లను ఇష్టపడతారా? ఆకలి తీర్చాలి కదా, ఆకలి తీర్చాలంటే పండ్లు కావాల్సిందే. ఇలా నీలోని ప్రతి భాగము కూడా ఎవరికి వారే గొప్ప అని చెప్పాడు. అన్నీ కలిసి పనిచేస్తేనే చెట్టుకి అర్థం. మీ వల్లనే స్వచ్ఛమైన గాలి అందుతుంది, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు చెట్టు, ఇప్పుడు చెప్పండర్రా, నాలో ఉన్న మీరు గొడవలు పెట్టుకుంటున్నారు, కానీ అందరూ మీరు సమానము అని చెప్తున్నారు, ఎవరికి వారే గొప్ప అని చెప్పింది. అప్పుడు చెట్టుకున్నటువంటి ఆ రూట్స్, లీవ్స్ అండ్ ఫ్రూట్స్, మాకు కావాల్సిన ప్రశ్నకు సమాధానం దొరికింది, ధన్యవాదాలు అని చెప్పింది. మన